ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఈరోజు ద రియల్ టాక్ విత్ ఛానల్కి వచ్చిన గెస్ట్ ఎవరంటే మరి ఫాదర్గా కూడా లేట్గా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్గా అయితే ఇప్పుడైతే యూట్యూబ్ సిరీస్ నుంచి మొదలుపెట్టారు. రొయ్యేస్తాం పోతే 10 లక్షలు పోతాయి, చేపేస్తాం అంత డేరింగ్ బిగినెస్. నార్మల్గా అరే ఇలా ఎత్కారం ఆడుతూ ఇట్లా ఉంటే ఎలా ఉంటుందని అనిపించే దానిలో మిమ్మల్ని మేము చూసుకుంటుంటాం. మా ఇంట్లో కూడా నిజంగా అసలు మా అబ్బాయిని అయితే నేను ఎప్పుడు తిట్టను. కాదు, ఫాదర్ క్యారెక్టర్స్కి మీరు ఫిక్స్ అయిపోయినట్టున్నారు యూట్యూబ్ సిరీస్లలో. నాకు ఈ ఫాదర్ క్యారెక్టర్గా ఫిక్స్ చేసి నన్ను లైఫ్ తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది పెళ్లివారమండి. అంతకు మీ ప్రయాణం అనేది ఎలా మొదలైంది? నేను పుట్టి పెరిగింది కపిలేశ్వరం మండలం కోర్మిల్. చదువు కొద్దిగా చదువుకున్నాను. ఎంతవరకు? 3వ క్లాస్. మూడో క్లాసా? అవునా ఊరి, నువ్వు ఎక్కడున్నా నలుగురు నవ్విస్తూ ఉంటావు. సినిమాల్లోకి వెళ్ళిపోయాను. ఏమంటది, ఒక బీజం వేసారు, ఓ నెంబర్ ఇస్తాను వెళ్ళాను. సార్ పలానా భద్రరావు గారు ఇచ్చారు మీ నెంబర్ సార్, ఆయన నా ఫ్రెండ్, నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నానండి. ట్రై చేస్తున్నారా ట్రై చేస్తున్నానా? అది ఎక్కడ సారా? యూట్యూబ్ సిరీస్ ఎట్లా మొదలైంది? ప్రసాద్ బేరా గారు మనకు ఎవరో తెలియదు. గణపతి కాంప్లెక్స్ దగ్గర మా ఫ్రెండ్ కాకినాడ నాని గారు, ఆయన ఆర్టిస్టే. ఇంకా ఆయన డైరెక్షన్లో, ఆయన రైటర్లో, ఆయన నటనలో ప్రసాద్ బేరా గారి ద్వారా పెళ్లివారమండి నాకు దారి చూపించింది. నాకు రొయ్య వేస్తారా చేపేస్తారా? రొయ్య వేస్తాం పోతే 10 లక్షలు పోతాయి, చేపేస్తాం అంత డైరింగ్ బిగినెస్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ ఛానల్కి వచ్చిన గెస్ట్ ఎవరంటే మరి ఫాదర్గా కూడా లేట్గా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్గా అయితే ఇప్పుడైతే యూట్యూబ్ సిరీస్ నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడైతే మూవీస్, ఓటీటీ దానిలో కూడా రచ్చలేపుతున్నారు అనమాట. మరి గోదావరి యాసను మాత్రం అలా పలికించేయగల మనిషి బిఎస్ రాజు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. చూడగానే అర్రే ఈయన అని చెప్పేసి మీకు అనిపించేస్తూ ఉంటుంది. మరి యూట్యూబ్ డాడ్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ రాజు గారు, నమస్తే. నమస్తే నాన్న, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మిమ్మల్ని చూడగానే ఒక కొత్త రకమైన ఎనర్జీ వచ్చేసిందండి. అంటే మామూలుగా సిరీస్లలో మనం చూస్తూ ఉంటాం కదా, అంటే రియల్ లైఫ్లో కూడా ఇలాంటి డాడ్ ఇలా తిడుతూ నార్మల్గా అరే ఇలా ఎత్కారం ఆడుతూ ఇట్లా ఉంటే ఎలా ఉంటుందని అనిపించే దానిలో మిమ్మల్ని మేము చూసుకుంటుంటాం. నన్ను ఇంకో విషయం ఏంటంటే, మా ఇంట్లో కూడా నిజంగా అసలు మా అబ్బాయిని అయితే నేను ఎప్పుడు తిట్టను. ఈ సిరీస్లో అయితే మొన్న ఒక సిరీస్లో ఫాదర్ క్యారెక్టరు అబ్బాయికి, నువ్వు ఏ జాతకాన్ని పుట్టావో నాకు తెలియదు కానీ ఎంతమందికి దగ్గరికి వెళ్ళి నీ జాతకం చూపించినా కానీ, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ నీ దరిద్రం పోవట్లేదు. నీతో పుట్టిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మంచి మంచి జాబులు సంపాదించుకున్నారు, పిల్లలతోటి బంగళాలు కారులో తిరుగుతున్నావు. నువ్వా ఇంకా నన్ను పట్టుకొని అలాగే అఘోరంతున్నావు. టీ కూడా నా దగ్గర ఇచ్చేస్తున్నావు. ఏ కొడుకైనా తండ్రికి పుడితే కొంతకాలం మధ్యలోకి తండ్రికి సాయపడతాడు, తండ్రికి తోడుంటాడు, కుటుంబాన్ని కూడా బాధ్యత భుజాన్ని వేసుకుంటాడు. నువ్వేంట్రా ఎంత వచ్చినా కానీ ఇంకా నీ బాధ్యత అంతా నేనేమో ఇవ్వాల్సి వస్తుంది. ఏంట్రా ఈ కర్మ నాకు? నిజంగా సూపర్ సార్. అలాగా నిజంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఓ హెడ్ కానిస్టేబుల్ నారాయణ, అమ్మాయి ఫాదర్. అమ్మాయి ఏమో వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది. ప్రేమిస్తే ఆ ఊర్లో ఏం జరిగినా పంచాయతీ పెట్టి తీర్మానం చేస్తారు, పోలీస్ స్టేషన్లో ఉండవు. అది యూట్యూబ్ వెబ్ సిరీస్ అండి. ఆ అబ్బాయి వాళ్ళ ఊర్లో పెట్టుకున్నారు. అది అందులో అమ్మాయి ఫాదర్ చేస్తారండి. ఓకే ఓకే. ఇప్పటికి 2 ఎపిసోడ్లు షూట్ అయిందండి. ఇంకా 5 ఎపిసోడ్లు ఉంది. ఇంకా నా 2 days షూట్ ఉంటుంది. కాదు, ఫాదర్ క్యారెక్టర్స్కి మీరు ఫిక్స్ అయిపోయినట్టున్నారు యూట్యూబ్ సిరీస్లలో. యూట్యూబ్లో మొత్తం కొన్ని ఛానళ్ళు ఉన్నాయండి. నాకు ఈ ఫాదర్ క్యారెక్టర్గా ఫిక్స్ చేసి నన్ను లైఫ్ తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది ఇన్విటేటం పెళ్లివారమండి వెబ్ సిరీస్ అండి. దాంట్లో అసలు మామూలుగా ఉండదు. అసలు నన్ను బయటికి మొన్న ఒక అవుట్డోర్కి వెళ్ళా. ఒరేయ్ ఈడు ఆడరా, రొయ్యేస్తాం చేపేస్తాం, ఈడు ఆడా అంటారా అవుట్డోర్లో కూడా. అది ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలను గుర్తుపెట్టి
అంత పరిచయం చేసింది పెళ్లివారమండి అండి. అంతకుముందు చాలా చేశాను, చాలా ఫాదర్గా చేశాను. ఇప్పుడు వాట్సాప్ అని ఉందండి, ఒక 20 వెబ్ సిరీస్లు చేసి ఉంటాను నేను అందులో కొన్ని కూడా మై డియర్ భావన్ కానీ, హై జూనియర్స్ కానీ, ఒక ఇది శ్రీవారి శోభనం కానీ, శ్రీవారి శోభనం 1, 2 కూడా చేశారు ఆయన. మొత్తం ఆయనే రైటరు, ఆయనే హీరో, ఆయనే డైరెక్షన్. సింపుల్గా చేసేస్తారండి ఆయన. డైర్ సత్య. నన్ను కూడా వెళ్తే మాత్రం సొంత బాబాయ్ లాగా, ఒరే బాబాయ్కి ఏం కావాలో, బాబాయ్ నువ్వు వెళ్ళి లోపల ఏసీలో కూర్చో, ఇంకా టైం ఉంది రెస్ట్ తీసుకో, ఇలాగా మంచి చాలా బాగా మధ్యాహ్నం భోజనం వద్దులు బాబాయ్కి ఏం కావాలో అడగండి అండ్ అందులో మీ నలుగురు ఏం తింటారో ఇది చేయండి నన్ను మన పచ్చాగానే నీకేం కావాలో చెప్పు బాబాయ్ అంటారు. సరే నిజంగా ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో డైరెక్షన్ చేసే కుర్రోళ్ళంతా కూడా కుర్రోళ్ళు. ఇంకా ఇప్పుడు మన సినిమాలు ఉన్నాయి, ముసలు డైరెక్టర్ సార్ అంటారు, బేజ్ అయిపోయిన వాళ్ళు కుర్రోళ్ళు ఉన్నారు, మరంటే నడి వయసు వాళ్ళు ఉన్నారు, అందరు వయసు వాళ్ళు డైరెక్టర్లు తగులుతారు మన ఇండస్ట్రీలో. ఈ యూట్యూబ్లో అలా కాదండి, మొత్తం కుర్రోళ్ళు. ఆ యాక్ట్ చేసేది కూడా ఆ అమ్మాయి అబ్బాయిలు, ఆ యాక్ట్ చేసేది కూడా అమ్మాయి ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్స్. ఇంక ఏదన్నా ఒక పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయంటే మాలాంటి ఏజ్ క్యారెక్టర్లు, ఫాదర్ క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్స్. వాళ్ళు నిజంగా ఆ వయసులో అంతలా ఇది చేసిన వయసు చిన్నదైనా చాలా రెస్పెక్ట్. బాబాయ్ గారు రండి, మామూలుగా మీకు ఏం కావాలో అడగండి, నాకేమొద్దులే నాయన, ఇప్పుడు నేను వచ్చాను, మీరు కూడా కాఫీయా టీయా అలాగే ఎక్కడికి వెళ్ళినా అందులోకి మంచి ఒకవేళ వయసులో చిన్నవాళ్ళైనా మంచి రెస్పెక్ట్. అంటే ఏంటి బాబాయ్ గారు మా సిరీస్లో మీరు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు అంతే, మా అందరికీ పెద్ద దిక్కు మీరు అంతేగా అని చాలా ఇది చేసి ఎంకరేజ్ చేసి. ఈ పెళ్లివారం అండి ముందు సుమారు ఒక 20-30 వరకు సిరీస్లు చేశానని చెప్పారు. చేశాను. అంతకు మీ ప్రయాణం అనేది ఎక్కడ ఇందులో ఎలా మొదలైంది బాబు గారు? ఒకప్పుడు కర్ణాటక వెళ్ళిపోయాను నేను. కర్ణాటక వెళ్ళిపోయారు? నేను పుట్టి పెరిగింది కపిలేశ్వరం మండలం కోరిమిల్లి. కోరిమిల్లి అయితే చదువు కొద్దిగా చదువుకున్నా. ఎంతవరకు అంటే 3వ క్లాసు. మూడో క్లాసా? అంటే రాయడం కానీ చదవడం కానీ మాత్రం బావచ్చు. అంటే ఇక్కడ పలకట్టుకుని ఇంత పలక ఉండేది, మట్టి పలక, దానికి చెక్క గందులు ఉండి చుట్టూను. ఆ పలకట్టుకుని బయలుదేరి గుడి దగ్గర కూర్చునేవాడిని, మళ్ళీ పిల్లలతో వచ్చేవాడిని. అదేంటి మధ్యలో స్కూల్కి వెళ్ళలేదు? కొన్నాళ్ళు. అది ఎలా జరిగిందంటే మా ఊర్లో కాంటు జానకిరామయ్య గారని చర్చిలో, మా ఊరు రామాయణం ఆర్మీని ఆయన ఆయించేవారు ఆదివారం చర్చిలో. మరి శనివారం ఏదన్నా ఒకవేళ గుళ్ళో కూడా ఏమన్నా భజనలు జరిగినా ఏం జరిగినా ముక్కోటి ఆగదు, ఆర్మీని ఆయనే ఆయించారు. కాంట్లు జానకిరామయ్య అని. అప్పుడు మా వయసు చిన్న వయసు అవుతులోకి ఆయన ఆ గుళ్ళో పూజ చేసేవాడు, నేను గుడి వెనకాల ఉండేవాడిని. ఒకసారి పలహారం పెట్టేవాడు, తినేవాడిని. ఒకసారి వెళ్ళి మా చిన్నాన్నగారికి చెప్పారు. మా చిన్నాన్నగారి పేరు నరసింహమూర్తి అండి, ఆయన ఊరు కొల్లగారం కూడా పాట పాడేవాడు. కొల్లగారం అంటే తెలుసండి? తెలియదండి. కొల్లగారం అంటే ఆ ఊర్లో ఏం పంట పడినా బస్తాకి ఎంత అని, ఏ లోడ్ వచ్చినా, పొరుగురు నుంచి లోడ్ వచ్చినా ఆ లోడ్కి ఎంత అని, అది కొల్లగారం అంటారు అనమాట అండి. అది మా ఊరికి ఉంది అది. ఆ కట్టుబాటు చిన్నప్పుడు. అది మా చిన్నాన్నగారు చానాలు నడిపారు, అది ఆయనే పాడేవారు కొల్లగారం. అయితే ఆ కొల్లగారం పాడిన అతను మా చిన్నాన్నగారు ఆయనకి వెళ్ళి చెప్పాడు, ఏమయ్యా మీ అన్నయ్య గారు అబ్బాయి పలకట్టుకుని బయలుదేరుతున్నాడు, ఆ గుడి వెనకాల కూర్చుంటున్నాడు, పిల్లలతో వస్తున్నాడు, అందులోకి ఎక్కడున్నాడు మాకు తెలదయ్యా అన్నాడు. ఈయన గారు మా చిన్నాన్నగారు, నేను మామూలుగానే ఆ పిల్లలతో కూర్చున్నా, ఇంకా ఏవో పిల్లలు నాకులాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఎగ్గొట్టేవాళ్ళు. ఇది చేసుకునేందులోకి వెనకాలు వచ్చి చొక్కా పట్టుకుని నాలుగు తన్ని ఇంటికి లాక్కెళ్ళాడు మా చిన్నాన్నగారు.
అందులోకి అంటే ఆయనకి ఒళ్ళు మండిపోయింది. ఎందుకు మండిందంటే ఇవ్వాలి కదా మీ ఓడి ఛానల్ నుంచి అక్కడ ఉంటున్నాడు, అలా స్కూల్కి వెళ్ళట్లేదని చెప్పడంతో ఆయనకి మంచి సీరియస్గా వచ్చాడు. సీరియస్గా వచ్చి నాకు కొట్టాడు. కొట్టి లాక్కెళ్ళాడు ఇంటికి లాక్కెళ్తే బలంగా ఇంటికాడ మా అమ్మగారు ఏంటి ఏమైందంటే ఇదిగో ఇది సంగతి గారి దొరగారు చేసే పని అని అందులోకి అవునా అని మా ఇంట్లో పెట్టి మళ్ళీ మా అమ్మగారు ఓ దంపదించారు. అక్కడ ఫస్ట్ కోటింగ్ అయిపోయింది, ఇక్కడ రెండో కోటింగ్, సెకండ్ కోటింగ్. అయితే ఇంకా దెబ్బతోటి అమ్మో ఇది కాదు. అయితే నాతో పాటు మా పెద్దనాన్నగారు మనోడు మా అన్నయ్య గారు అబ్బాయి మా ఇద్దరిని కలిసి వేసారు స్కూల్కి. ఆడు బాగానే వెళ్ళేవాడు, బాగానే వచ్చేవాడు. ఆయన చదువుకున్నాడు. ఆడు 10th దాకా శ్రీనివాస్ పేరు, మా అన్నయ్య గారు అబ్బాయి, మా పెద్దనాన్నగారు మనోడు. అయితే ఆడు 10th దాకా చదువుడు. మనకి చదువు పెద్దగా అవ్వలే. ఆ 3వ క్లాసే పెద్ద ఇదిగా చదువుకుందులోకి ఈ నెల కదని తీసుకెళ్ళి దోలగాడ పాడేశారు. ఆ దోలగాడ పాడేందులోకి అప్పటి నుంచి ప్రయాణం మనకి లంకలోకి ఊర్లోకి అప్పుడు స్టార్ట్ అయిందండి మనకు. మళ్ళీ లంకలోకి ఊర్లోకి అంటే కొన్ని ఊర్లు ఎక్కడికైనా పొలం వెళ్తే 8 గంటలకు వెళ్తారు, లేదా 9 గంటలకు వెళ్తారు. మాకు అలా కాదు, 5 గంటలకే, తెల్లారుజామున 5 గంటలకి రేయ్ అనేవారు మా నాన్నగారు. నన్ను టైం అయింది. అందులోకి 5 గంటలకు బయలుదేరుతాం. ఈలోగా మా 3వ అన్నయ్య గారు ఆయన క్యారేజీలన్నీ ఆటయన్నీ పెట్టించుకుని పెరుగన్న చల్లదన్నం కూడా అంటారండి మాకు. పెట్టించుకుని తెపాలలో లేచుకుని ఆయన వచ్చేసేవాడు. అసలు కష్టం అంతా అయింది. మనం ఊపుకుంటూ వెళ్ళటం, ఊపుకుంటూ రావటం అండి. అందులో ఆయన పాలు తీసేవాడు, అన్నీ ఇచ్చేసేవాడు. దోళ్ళకి ఏం చేయాలన్నా, పాలేరుకి ఏం పురమాయించాలన్నా, పచ్చగడ్డి కోయాలన్నా, ఓ చేలో అన్నవీరుడిగా పని చేయాలన్నా మా అన్నదమ్ముల్లోకి ఆయన. మీరు ఎంతమంది అండి? 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ములు. అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? ఇద్దరు అక్క చెల్లెలు. 2 అక్క చెల్లెలు. మొత్తం 7. 7లోకి లాస్ట్ మనం. మరి 4 అన్నయ్యలు కూడా, 2 అక్కలు కూడా చాలా బాగా చూసుకుంటారు. అలాగే వదిన గారులు కూడా సొంత తమ్ముళ్ళగా చూసుకుంటారు నన్ను. మా పెద్ద వదిన గారు అయితే నాకు ఆపరేషన్ అయిందండి ఇప్పుడు చానాల క్రితం. ఆపరేషన్ అవుతే సొంత కొడుకులాగా మామూలుగా తీసుకెళ్ళి అదేం కుదరదండి ఆ ఇంటికి మా పెద్ద అన్నయ్య గారు పేరు దొరబాబు అండి, ఆయన ద్రాక్షారం దగ్గర అసిన్పేదలో ఉంటారు. అక్కడికి తీసుకెళ్ళి వచ్చాక 4 నెలలు పెట్టుకుంది ఆయన. ఎలా చూసారంటే అలా చూసారండి. తల్లి తర్వాత తల్లి కదా. అయ్యో అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు కూడా ఇంకా వెళ్తే కనుక ఇంక నిజంగా మీరు అన్నట్టు తల్లి తర్వాత తల్లి అండి. ఇంకా మా అన్నయ్య గారు కూడా ఆయన వ్యవసాయమే. మా అన్నదమ్ముల్లోకి మా 5 అన్నదమ్ముల్లోకి కొద్ది గొప్ప చదువుకున్నానంటే అది కూడా నేనే. ఇది 3వ క్లాసు. మిగతా అన్నయ్య వాళ్ళు కానీ ఎవరు? ఇప్పుడు ఈ 3వ అన్నయ్య గారు ఉన్నారనే ఆయనకు స్కూల్ తెలియదు. మరంటే ఓ సైకిల్ తొక్కటం రాదు. ఇంక పూర్వకాలం మనుషులు ఎవరు ఆడు అలాగరా ఇలాగరా అమ్మాయిగరా అంటే ఇంకా టైప్ ఆఫ్ మనిషి అంటే నిజంగా ఆయన మా అన్నయ్య గారు అండి, పేరు ఏరన్ గారు. అయితే ఇంక పని అయితే 2 మనుషులు పని చేస్తారంట బాబా. ఇంకా ఆయనతో పని చేయాలంటే నా తరం నా పురం కూడా కాదండి. ఎందుకంటే ఆయన పక్కన ఉంటే కనుక నాది అది ఆయనది కూడా కలిపి చేసుకుంటూ నన్ను పక్కనెట్టి తీసుకెళ్ళిపోతాడు. అలాగే ఆ తర్వాత మా 4వ అన్నయ్య గారు చిన్నప్పుడు ఆయన్ని మా అమ్మమ్మ తాతయ్యకి పెంపకం ఇచ్చేసారు ఎప్పుడో చిన్నప్పుడే. అయితే మన గంగవరం దగ్గర చచ్చివాళ్ళు ఉండేవారండి. కొద్దిగా పొలం ఉండేది, అన్నీ ఉండి అందులోకి అంతకుముందే ఒక 15 కుటుంబాలు కర్ణాటక వెళ్ళిపోయేవారు మా వాళ్ళు, మా బంధు. వాళ్ళందరూ చూసి వీళ్ళు ఈ ఖాతా అమ్మేసుకుని అక్కడికి బయలుదేరారు. ఏదో కొంచెం కొద్ది గొప్ప కొనుక్కున్నారు అక్కడ. కొనుక్కున్నాక పర్లేదు బాగానే ఇచ్చేసారు. అలా కొన్నాళ్ళ అవధిలోకి తాతయ్య గారు కాలం చేశారు అక్కడ.
తాతయ్య గారు కాలం చేశాక ఈయనే వ్యవసాయం చేసుకుంటూ ఇది చేసుకుంటూ మన 4 అన్నయ్య బలంగా కొన్నాళ్ళకి అలాగే వస్తా వెళ్తూ ఉండేవాడు. ఏంటో నాకు నా మ్యారేజ్ అయిపోయింది, 2 అబ్బాయిలు పుట్టారు. అప్పుడు 2 అబ్బాయిల పుడుదలోకి నేను వచ్చేస్తానరా కర్ణాటక అన్నాడు. అదేంటిరా నువ్వు కర్ణాటక ఇచ్చేస్తే వీళ్ళంతా ఊరుకుంటారు రా అన్నాడు. వాళ్ళ గొడవేమో కానీ నేను వచ్చేస్తాను రా నీ కూడా అన్న. వచ్చేయి అన్నాడు. వచ్చేరా అన్నాడు. బాగా ఆయన కూడా వెళ్ళిపోయా. ఇంట్లో అన్నారు ఏంటిరా ఏంటి అని. లేదు వెళ్ళి ఏం చేస్తానంటే మొత్తం మీద వెళ్ళిపోయా. ఆయన కూడా వెళ్ళిపోయి వ్యవసాయం చేశాను. అక్కడ కొంచెం లాస్ వచ్చింది. ఇక్కడ రాయచూరు లాస్ వస్తే ఆయన కూడా చాలా హెల్ప్ చేశారండి. మా 4 అన్నయ్య కూడా చాలా హెల్ప్. మామూలుగా ఇంకా మా 3 అన్నయ్య తర్వాత ఇంకా ఏదన్నా పని చేయాలంటే ఆయన అండి. పేరు పట్టాభిరామయ్య, మా తాతయ్య గారి పేరండి ఆయన. అందులో ఏంట్రా అని ఆలోచించి జాగి పాల వ్యాపారం మొదలెట్టాం. 5 లీటర్ల కానీ మొదలెట్టా. 5 లీటర్లు అన్నప్పుడు 10 లీటర్లు అన్నప్పుడు 15, 20 సైకిల్ మీద పెట్టే. సైకిల్ అన్నప్పుడు రాజదూత్ బండి మీద మొదలు పెట్టాను పాల వ్యాపారం. రాజదూత్ బండి మీద మొదలు పెడితే అలాగ 200 దాటేసి అందులోకి ఎక్కడ ఇదంతా రాయచూరులో? రాయచూరు పక్కనే. అలాగే జరుగుతుందిలోకి పాల వ్యాపారం మాత్రం మా తల్లి కాపాడింది. వడ్డీకి చేర్చింది. ఏదో ఫస్ట్ చిన్న ఇల్లు కొనుక్కున్నాం. అలాగే ఇంకా పిల్లల చదువులు, మరి అలాగే కొద్దిగా పొలం కూడా కొనడం జరిగింది. అలాగే ఇందులోకి అలా కొన్నాళ్ళు అయ్యాక ఇంట్లో చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవ వల్ల హైదరాబాద్ అంటే ఏంటి తెలీదు. భద్రరావు అని మా ఫ్రెండ్ ఉండేవాడు. ఆడి ఫోన్ నెంబర్ ఉండేది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండేవాడు. హైదరాబాద్లో జీడిమెట్ల దగ్గర కెమికల్ కంపెనీలో జాబ్ చేసేవాడు అండి. అందులోకి ఆ దగ్గరికి రావడానికి ఫోన్ చేశా. వచ్చే అన్నాడు. వచ్చా అంటే ఏమొచ్చాను, ఎక్కడికి వచ్చాను రా అన్న. నాకేం తెలరా, ట్రైన్కి వస్తున్నావా బస్సుకి వస్తున్నావా అన్నాడు. సరే బస్సుకి వస్తే ఎలా రావాలి, ట్రైన్కి వస్తే ఎలా చెప్పన్నా. నువ్వు ట్రైన్కి వస్తే కనుక సురారం బస్ ఎక్కి రంగాభుజంగా డైరెక్ట్ థియేటర్లు ఉంటాయి, ఆ థియేటర్ల దగ్గర దిగు, అప్పుడు ఫోన్ చేయన్నాడు. మరి ఫోన్ చేయంటే పలానా టైం మాత్రమే చేయరు, లేకపోతే డ్యూటీలో ఉంటాను, ఆ డ్యూటీకి నేను ఉన్నదానికి చాలా దూరం అని. అందులో సరే అనే పలంగా అన్న టైం చేసుకుని అక్కడ దిగితే ఫోన్ చేతులు డ్యూటీ అయిపోయింది, వచ్చాడు, రిసీవ్ చేసుకున్నాడు, రూమ్కి తీసుకెళ్ళాడు. ఏంటి దొరగారు ఇలా తిరిగారు, ఏంటి ఇలా ఇచ్చిరింది గాలి అన్నాడు. ఏం లేదురా ఏదో చేద్దామని అనుకుంటున్నా అన్నాడు. నీకేంటి నువ్వేం చేసినా చేస్తాను, అది కదరా ఏదో చేస్తాను, ఏం చేయమంటాను. సరే ఈ కెమికల్ కంపెనీలో చేసి ఎలా ఊడిపోయి చూడరు మాకు చర్మం, ఎందుకు పనికిరావు, ఇంకా మాకంటే గతి లేక ఏ చదువు లేక ఇంకా ఆ జాబ్లో చేస్తున్నాం, అందులోకి చాలా డేంజర్, వద్దు ఇది. అవునా వరి నువ్వు ఎక్కడున్నా 4 నవ్విస్తూ ఉంటావు, సినిమాల్లోకి వెళ్ళిపోయా నువ్వు అన్నాడు. చా ఊరుక. ఇది ఏ సంవత్సరంలో అండి? ఇదా 2013 అండి. 2013. అయితే చా ఊరుకో, దాని గురించి తెలదు. మనం అసలు ఆ సినిమాలు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తే తప్ప లేదా వాళ్ళని ఎవరినో మనం రియల్గా ఎప్పుడు చూడలేదు. వాళ్ళంటే మనకు తెలియదు, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే, అది కదా నువ్వు అందులో సెట్ అయిపోతావురా అన్నాడు. సెట్ అయిపోతావంటే ఒరే నువ్వు ఏదైనా చెప్తే చెప్పు, లేకపోతే లేదు, ఇంతకు వచ్చిందిరా అంటే, అది కదరా ఆలోచించగానే కొంచెం ఆలోచనలో పడింది ఎలాగెళ్ళాలి. ఏముంటుంది, ఒక బీజం వేసారు, అది మొలకెత్తుతుంది. అందులోకి సరే ఒక అతన్ని అడిగా, అసలు చేయాలంటే ఎలాగెళ్ళాలంటే మాకేం తెలిసిన ఆయన మేము చేస్తున్నాం. అందులో అందరూ ఫిలిం నగర్ వెళ్ళు, ఇంకెవరొకరు తగులుతారు, వాళ్ళని బట్టి అందులోకి ఒకసారి ఫిలిం నగర్ వెళ్ళా, అన్నీ తిరిగాను, పోలే సరదాగాను చూసినట్టు ఉంటుంది, పోలే
ఆ ఫిలిం నగర్ ఆ యాక్టర్లు కూడా కనపడతారేమో వద్దులోకి అప్పుడుగా దిగా అన్నీ చేసి ఎవరో మన ఏరియా వాళ్ళు కొంతమంది తగిలారు. మీదేవరు అంటే మీదేవరు సార్ ఇలాగా చేయాలంటే సినిమాల్లో చేయాలంటే అసలు ఏంటి సార్ అన్నాడు. ఒక అతను అన్నాడు ఏ ఊరు నీది అన్నాడు. కొత్తగా వచ్చావా అన్నాడు. అవును సార్ అన్న. నేనేం చెప్పను ఆయన, సినిమా ఆఫీసులు ఉంటాయి, ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆఫీసులకు వెళ్తే వాళ్ళు చెప్తారు, మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు అని కొన్ని విషయాలు ఆయన ద్వారా తెలుసుకున్నా. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇలా వెళ్ళి ఇలా తిరుగు మాదలరావు గారు హౌస్ అని ఉంటుంది, అందులో సీరియల్ జరుగుతుంది వెళ్ళి అన్నాడు. వెళ్ళాను. వెళ్తులోకి ఒక ఆయన ఎవరో బయట ఉన్నారు. బయట ఉందులోకి ఆయనే ఇవాళ కో డైరెక్టర్ గారు కృష్ణ. ఓకే. ఆయన అప్పుడు అందులోకి సార్ అన్న చెప్పండి అన్నాడు. ఈ సీరియల్ చేయాలంటే ఎవరిని కలవాలన్నా కింద నుంచి పైకి చూసాడు. ఆయన ఇప్పటికి అవుతుంటాడు ఆయన కొత్తగా వచ్చి. అందులోకి అక్కడ వెనకాల టేబుల్ వేసుకొని మేనేజర్ గారు ఉన్నారు, వెళ్ళి కలవండి అని వెనక్కి వెళ్ళా. ఇందులోకి సరిగ్గా భోజనాలు అయిపోయి సార్ నమస్తే అండి అన్న. నమస్తే ఎవరన్నా అన్న. సార్ నేను ఆర్టిస్టా అయితే ఫోటో ఇచ్చేయాలని అన్నాడు. ఫోటోలు లేవు సార్. మీరు ఆర్టిస్ట్ అంటున్నారు, ఫోటోలు లేకుండా ఎలా వచ్చారు అన్నాడు. ఆర్టిస్ట్ అంటే ఫోటోలు ఉండాలా అనుకున్నా. అప్పుడు అనుకున్నా అంటే అక్కడ మీ ప్రయాణం ఫస్ట్ సినిమాల ఆఫీసుల చుట్టూ తిరగాలనేది ఒకటి, ఇక్కడికి వచ్చి ఫోటోలు ఉంటేనే ఆర్టిస్ట్ అని చెప్పేసి ఇంకొకటి ఇలా ఒకటి తెలుసుకుంటూ వెళ్తున్నారు. అయితే సరే ఫోటో ఏదన్నా ఉంటే దాని వెనకాల మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ వయసు వేసి ఇచ్చేయాలండి అన్న. ఫోటోలు లేవు సార్ అన్నాడు. అదేంటి ఆర్టిస్ట్ అన్నారు, ఫోటోలు లేకపోవటం ఏంటని ఏం చేద్దరు. సరే నెంబర్ ఇచ్చాను. ఫోన్ నెంబర్ ఇచ్చేలోకి నెంబర్ తీసుకున్నారు. వచ్చేసాం. మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళిపోయేలోకి ఒరే వెళ్ళిండ్రా బాబా ఎన్ని మనకి అసలు అవని పని అది ఓ అమ్మో అనుకున్నా. ఏడ్చేలేకనే ఓ నెంబర్ ఇస్తాను వెళ్ళి అన్నాడు. వెళ్ళా ఆ నెంబర్ ఇట్టుకొని ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. సార్ పలానా భద్రరావు గారు ఇచ్చారు మీ నెంబర్ సార్, ఆయన నా ఫ్రెండ్. మీరెవరు అన్నాడు. నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నానండి. ట్రై చేస్తున్నారా అన్నాడు. ట్రై చేస్తున్నాను అన్నాడు. సరే అయితే నారకరామ్ కూడా రామనాయుడు స్టూడియోకి రాగలుగుతారా అన్నాడు. అది ఎక్కడ సారా? ఆయనకి ఒకసారి కొంచెం మాట్లాడుతూ మానేశాడు. నారకరామ్ కూడా రామనాయుడు స్టూడియో ఎక్కడ అంటే కొత్త మాట మీరు. ఓకే అండి. అయితే గొచ్చిపోలి వచ్చి నారకరామ్ కూడా రామనాయుడు స్టూడియోకి ఎలా వెళ్ళాలని అడగండి. అక్కడ దాకా గొచ్చిపోలి వచ్చాను. మీరు ఉన్నా కానీ గచ్చిపోలికి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. మీరు జీడిమెట్లో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి మీరు అడగండి చెప్తారు అన్నాడు. అందులోకి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక సర్కిల్ ఉంటుందండి, ఆ సర్కిల్ నుంచి ఆటోకి వెళ్ళొచ్చు అని వెళ్ళాను. వెళ్తలోకి అక్కడ జరుగుతుంది కొత్త వాళ్ళతోటి, అదేదో ఏంటి శాటిలైట్ మూవీ జరుగుతుంది. ఓకే. ఛానల్కి అప్పుడు తేజ టీవీ ఉండేది కదా, ఇలాంటికి శాటిలైట్ అమ్మేవారు కదా. అవునవును. కొన్ని రిలీజ్ అవ్వకుండా శాటిలైట్ కూడా అమ్మేవారు కదా. ఆ టైప్ చిన్న సినిమా చేస్తున్నారు. ఎల్దలోకి ఆయన ఫోన్ లిప్ చేయలేసి ఆయన షూట్లో ఉన్నారు. ఆయన ఇందులోకి నారగ్రామ్ కూడా అంటే షూట్ జరుగుతుంది. ఎల్దలోకి బ్రేక్ ఇచ్చారు, మధ్యాహ్నం బ్రేక్. అప్పుడు ఫోన్ చేశా, ఆ ఫోన్ ఎత్తారు. అండి వచ్చారా? వచ్చాను సార్. ఎక్కడున్నారంటే ఇంకా అండి పలానా. ఓకే రండి. అందులోకి చూశారు. రేపు పొద్దున్న వచ్చాను మీరు కానిస్టేబుల్ ఎదురుగానే అన్నారు. ఒక్కసారి ఎంత ఆనందం అంటే
నిజంగా పట్టలేనంత ఆనందం ఆయన అయ్యాల. ఆయన చూసి ఇలా చూసి రేపొద్దున్న ఇక్కడికి వచ్చేసేయండి కానిస్టేబుల్ అయితే సార్ ఏ టైంకి రావాలన్నాడు. గుడ్ క్వశ్చన్. రేపు 6:00కల్లా ఇక్కడ ఉండాలి. 6:00కి ఉండాలంటే కనీసం జీడిమెట్లకని నారక్రమ్ కూడా రామనాయుడు స్టూడియోకి కనీసం నాకు తెలిసి ఒక 20-25 కిలోమీటర్లు ఉంటుందేమో అండి. అమ్మ బాబోయ్ అయితే అని ఆడ ఏమన్నాడంటే 4 గంటలకు లేకరా వచ్చేసి మళ్ళీ ఆడి దగ్గరికి 4 గంటలకు లేచిపోయి రెడీ అయిపోయి నువ్వు వెళ్ళిపోతులోకి 4 గంటలకు వెళ్ళిపోయా. బయలుదేరుతులోకి అక్కడి నుంచి బస్సు ఎక్కి మళ్ళీ గచ్చిపోలి వెళ్ళి గచ్చిపోలి నుంచి ఇంక తెలుసు కదండి ఆ క్రాస్కి వెళ్ళిపోయాను. నడిచి ఆటో ఎక్కి అక్కడ దిగిపోయాను. దిగుతులోకి వాళ్ళు కూడా ఏంటంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వస్తూ ఉన్నారు. సార్ నమస్తే అని అంటే కస్టమర్ వస్తాడు కూర్చోండి నేను పిలుస్తాను డ్రెస్ వేస్తారు ఆయన. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని అందులోకి అదే మాట అండి ఫస్ట్ కానిస్టేబుల్. ఏ సినిమా అండి అయితే? సినిమా అది రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు. కొత్త మనకి ఫస్ట్ రెమ్యునరేషన్ 400 ఇచ్చారండి. 400 ఇచ్చారు. మీకు క్యారెక్టర్ రావడమే అదే పెద్ద ఆనందంలో. క్యారెక్టర్ అంటే డైలాగులు గట్రా ఏం లేవు నాన్న. అయితే ఆయన చెప్పారు. ఆయన చెప్పి మీరు తోటి ఇంకా మీకు 3 కానిస్టేబుల్ ఉన్నారు కదా వాళ్ళని ఫాలో అయిపోయి మీకు కొత్త కదా వాళ్ళు ఎలా చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా నాకు మాట రానివ్వకుండా చేయండి అన్న. అలాగే సార్ అన్న. అది 2 రోజులు చేశానండి. 2 రోజులు చేశాక చేతులకి అందులో ఆన్లైన్లో తగులుతారు కదా ఆఫీస్కి వెళ్ళాలంటే ఇలాగ అందులో పలానా దుక్కున ఆఫీస్ ఉంది పలానా దుక్కున ఆఫీస్ ఉన్నదంటే బాబు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి మీ నెంబర్ తీసుకుని అలాగే అయిన ద్వారా ఆఫీసులకి తిరుగుతూ మొదలెట్టుకోండి. అందులోకి ఎవరండి మీరు అని వారు సార్ నేను ఆర్టిస్ట్ ఫోటోలు అన్నీ కవచం రెడీ చేసి పెట్టుకునే మొత్తం ఇవన్నీ సరే. కానీ మరి యూట్యూబ్ సిరీస్ ఎట్లా మొదలైంది? అవన్నీ అలాగా అవుతుండగా కొన్నాళ్ళకి ఇంక మన కాదని వదిలేసి వెళ్ళిపోయింది నన్ను నేను ఇండస్ట్రీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. మొత్తం 7 సంవత్సరాలు అసలు కంటూ కాపలేదు. ఏది 2020 వరకు అసలు కరోనాలు వెళ్ళిపోయాక నేను వచ్చిన 18 రోజులకి భీమలా నాయక్ సెకండ్ ఎంట్రీ. నేను వచ్చిన 18 రోజులకి భీమలా నాయక్ రిలీజ్ అండి. అందులో 2 డేస్ చేశాను. ఆ బార్ సాగు పక్కన చీకులు కాలుతూ ఉంటా. డైలాగులు గట్రా ఏం లేవు కానీ మన పవర్ స్టార్ గారు బాంబులు విసురుతారు కదా ఆ సీన్కి పారిపోవటం ఇది చేస్తాం అది చేశానండి. రీఎంట్రీ మన అది భీమలా నాయక్. ఓకే. ఆ తర్వాత ఓ రోజు ఒక ఆయన ఠాగూర్ అని ఒక అబ్బాయి ఉన్నారు. బాబాయ్ ఎక్కడున్నావు అన్నాడు ఫోన్ చేసి. కాస్టింగ్ చూసుకుంటూ ఉంటాడు అబ్బాయి కదా? లేదండి డైరెక్టర్ ఫస్ట్ ఆర్టిస్ట్గా తిరిగాడు అతను. ఆల్బమ్ మట్టుకుని తిరిగి అలాగలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి చేరాడు. ఆయన ఫోన్ చేశాడు. ఏనన్నా అన్న పలానా దుక్కున ఉన్నాను పలానా దుక్కునందులోకి నీకు ఫాదర్ క్యారెక్టర్ నీకు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్తాను ఎక్కడ ఉన్నావు బాబాయ్ అన్నాడు. అబ్బా ఇన్నాళ్ళకి నీకు ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉన్నదో చెప్పి దారి చూపించావని ఆయనని మనసులో అనుకుని సరే నన్ను నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పి వచ్చేస్తాను. నువ్వు చెప్పు బాబాయ్ ఎక్కడ ఉన్నావు అంటే పలానా దుక్కున్నానంటే వచ్చాడు. వచ్చి బాబాయ్ ఇలా ఉంటుంది 10 ఎపిసోడ్లు మంచి రిచ్ క్యారెక్టర్ ఫాదర్. అందులో అబ్బాయి ఎవరంటే యూట్యూబ్లో యాంకర్ అలంకృత. ఆ సిరీస్ కూడా అమ్మాయిది. అందులోకి అది బయటకు రాలేదండి. డబ్బింగ్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి మొత్తం A to Z డబ్బింగ్ కూడా అయిపోయిందండి. అయిపోతులోకి బయటికి రాలేదు. ఆ తర్వాత వేరే వాళ్ళది ఒక వెబ్ సిరీస్ చేశా అది ఫాదరే అది బయటకు వచ్చింది. అలా మీ యూట్యూబ్ ప్రయాణం అయితే మొదలైందండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా నాకు ఒకరోజు
నాకు 2 రోజులు, ఇంకా మొత్తం అన్ని ఫాదర్ క్యారెక్టర్లే. అన్ని ఫాదర్ క్యారెక్టర్ రోజులకి సతీష్ అని వాట్సాప్ పనిలో కుర్రాడు వెబ్ సిరీస్లు చేస్తున్నాడని ఆ ఛానల్ అతను ఛానల్లోకి ఆయనే రాఘవ్ గారని ఫోన్ చేశారు. బాబాయ్ మీకు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం, నేను లొకేషన్ పెడతాను, డైరెక్టర్ గారు ఛానల్లో ఉన్నారు, కలవండి అని వాట్సాప్ అన్న అతను రాఘవ్ గారు ఫోన్ చేశారు. వెళ్ళండి, వెళ్దేలోకి సతీష్ గారిది మా తాతగారు ఊరు చచ్చివాడండి. అందులో ఏ ఊరండి అన్నాడు, ఫలానా ఊరు అన్నాడు. మీదే ఊరు అన్నాడు, ఫలానా ఊరు అన్నాడు. మా తాతగారు దాబూరు. ఎవరు మీ తాతగారు? ఫలానా. ఓ సరే అయితేనండి. ఆ బలంగా ఒక ఆడిషన్ చేశాడు. క్యారెక్టర్ మీరు ఓకే బాబాయ్ అన్నాడు. థ్యాంక్స్ నాన్న, మీకు చెప్తా ఉండి ఎప్పుడు ఉంటుందో అన్నాడు. అది మంచి పేరు వచ్చింది. ఏంటది? ఐ జూనియర్స్ అని. ఇది ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న టైంలో ఈ పెళ్లివారం మండిలోకి ఎట్లా వెళ్ళారు? పెళ్లివారు మండి ఎట్లా వెళ్ళామంటే ప్రసాద్ బేరా గారు మనకు ఎవరో తెలియదండి. ఆయన మంచి రైటరు, మంచి నటుడు, మంచి డైరెక్షన్ కూడా. అయితే ఇంతకు ముందు ఆ తర్వాత గణపతి కాంప్లెక్స్ దగ్గర మా ఫ్రెండ్ కాకినాడ నాని గారు, ఆయన ఆర్టిస్టే, ఆయన పరిచయం చేశారన్న. రాజు గారు అని ఆర్టిస్ట్ అని తెలుసు, చూసాం అన్నాడు. ఎవరు? ప్రసాద్ బేరా. కొన్ని సీరియస్లు చూసా అని అన్నదిలోకి నెంబర్ తీసుకున్నాం. ఇందులోకి ఒక తమిళ మీడియాలో 2 సార్లు పిలిచారు ఆయన. పిలిదిలోకి ఓసారి అవుట్డోర్లో ఉన్నా, ఓసారి వేరే సూట్లో ఉన్నా, వెళ్ళకపోయాను. ఆ కోపం అది ఎల్లపోతులోకి ఆ తర్వాత అండి. అప్పుడు పరిచయం అయ్యాక నానిగారికి ఫోన్ చేశారు. ఆయన ఎక్కడున్నారు ఒకసారి రమ్మనండి అండి. అందులోకి నానిగారు ఎక్కడ తణుకు దగ్గర ఆయన ఒక సూట్లో ఉన్నారు, సుబ్బు గారి డైరెక్షన్లో. అందులో అక్కడి నుంచి ఫోన్ చేశారు. ఏమండి రాజుగారు ఎక్కడ ఉన్నారు మీరు? బెహరా గారు ఫోన్ చేశారు సార్ మీకన్నా. అందులో నేను కూడా సూట్లోనే ఉన్నాను. అందులో సరే అండి అయితేనని అది మిస్ అయిపోయి మళ్ళీ ఇంకో క్యారెక్టర్ మిస్ అయిపోయి, అప్పుడు పెళ్లివారు మండి సిరీస్ స్టార్ట్, క్యారెక్టర్ మీకు రాస్తున్నానని చెప్పారు, క్యారెక్టర్ ఎలాగ ఉంటుంది, ఇన్ని సీన్లు వస్తాయని చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్ అన్న. అందులోకి ఇంకా ఆయన డైరెక్షన్లో, ఆయన రైటర్లో, ఆయన నటనలో, ఆయనకి మేనమామ క్యారెక్టర్, అమ్మాయికి ఫాదర్ క్యారెక్టర్, తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది ఒక ఆర్టిస్టు అనేది ప్రసాద్ బేరా గారి ద్వారా పెళ్లివారం అండి ఇన్ఫిడేటమ్ ఛానల్ నాకు దారి చూపించిందండి. నాకు రొయ్య ఎత్తారా చేపేస్తారా? రొయ్య ఎత్తాం, పోతే 25 లక్షలు పోద్ది. చేపేస్తాం, అంత డైరింగ్ బిగినెస్. అందులో మా 4వ అన్నయ్య గారు కూడా, ఒరే నువ్వు ఎన్ని చేసినా కానీ నాకు అది మాత్రం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుందిరా అంటాడు ఆయన. అంతే కదండి. మీరు ఆ అండం కూడా అది పల్లె ఉంటుంది అసలు, చమక్కన్నట్టు. మామూలుగా ఉండదండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏమన్నా మూవీస్ ఏమైనా చేస్తున్నారు? ఒక మూవీస్, ఓటీటీ మూవీస్కి అబ్బాయి ఫాదర్గా చేస్తున్నా, కూలి పని చేసి అబ్బాయిని చదివించుకునే క్యారెక్టర్. ఇంకోటి కానిస్టేబుల్గా ఆ అమ్మాయి ఫాదర్ కూడా చేస్తున్నాను. ఇంకోటి మన పెద్ద దాంట్లో కూడా పోలీస్ క్యారెక్టర్స్ చేశానండి. పెద్ద దాంట్లో అయిపోయిందా అండి మీది? 4 రోజులు చేసి. 4 రోజులు చేసారా? ఎలా ఉంటుంది? లేదు, డైలాగ్స్ ఏమి లేవు కానండి, బట్ చూస్తుంటే అంబియన్స్ కానీ అది కానీ. చరణ్ బాబు పక్కనే చేసాను. అలాగే బాగుందండి. అండ్ అలాగే మీకు 2 అబ్బాయిలు అని చెప్పారు, ఏం చేస్తుంటారు ఏంటి? పెద్ద అబ్బాయి జయరాజ్, చిన్న అబ్బాయి వరం నాయుడు. నాకు ఆడపిల్లలు లేరు, 2 అబ్బాయిలే. పెద్ద ఆయన జయరాజ్, ఆయన ఇంజనీర్ చేశాడు. చిన్న ఆయన సిఏ చేశాడు. చేసి ఓ సబ్జెక్ట్ తప్పాడండి ఆయన, మళ్ళీ రాశాడు, రికవరు. చదువు కూడా ఆయనది అయిపోయింది, ట్రైనింగ్లో ఉన్నాడు చిన్న ఆయన. పెద్దోడైతే నాకు చేతికొచ్చి 10 సంవత్సరాల పైన అయిందండి. ఇంకా ఆయన వచ్చాక
నా మనిషిట్లన్నీ కూడా ఆయనే పెద్దోడు. ఇవాళ ఇంకా ఆయన అందొచ్చాక నేను ఏ డ్రెస్ కూడా కొనుక్కోలేదు. ఏమైనా కొనుక్కుంటే పంచులు, ఏదో టవల్స్, ఏమైనా విలేజ్ క్యారెక్టర్లకి అయినా ఇంకా ఇక్కడే ఇది తప్పితే కానీ ప్యాంటు షర్ట్లు అయితే మాత్రం ఇంకా ఆయనే అండి మనకి ఏది ఇది చేసిన. అలాగని ఈ ఇండస్ట్రీలోకి వచ్చాక ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది పడలేదు, పడనోలేదు ఆ కళ్ళమ్మ తల్లి. ఆ ఆశ్రమం అయితే ఆ ఆశీర్వాదం ఉందండి ఆ అమ్మ దగ్గర. ఏదో కోత కాత చేసుకుని నా ఖర్చులు బాగా కొద్ది గొప్ప ఇంటికి అట్టుకెళ్ళాను కానీ ఒరే నేను ఇక్కడ ఉన్నాను మరి డబ్బులు అయిపోయినాయి డబ్బులు వేయండి అని ఏ రోజు కూడా నేను వేయించుకోలేదంట. వేయించుకునేలాగా చేయలేదు ఇండస్ట్రీలో. అదొకటి మాత్రం నిజంగా అది డైలాగ్ ఉన్నా లేకపోయినా కంపెనీలో కంపెనీ ఆర్టిస్ట్గా చేసుకుని డబ్బులు అయితే ఇచ్చేసే. కానీ నాకు దారి చూపించింది అయితే యూట్యూబ్ ఛానల్ అండి. నాకు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది యూట్యూబ్ ఛానల్. నన్ను బయటకు తెచ్చింది ఇన్ఫినిటమ్ ఛానల్. ప్రసాద్ బేరా గారు డైరెక్షన్లో పెళ్లివారం అండి వెబ్ సిరీస్. మరి ఇన్ఫినిటమ్ ఛానల్కి, ఆ యజమానులకి, ఆ స్టాఫ్కి, ప్రసాద్ బేరా గారికి కృతజ్ఞతలు ఏనాడు రుణపడి ఉంటా. సూపర్ సూపర్ అండి. తనకైతే హ్యాపీగా ఇలాగే మంచి మంచి పాత్రలతో మమ్మల్ని అందరినీ నవ్వించాలని. రొయ్యి వేసే 5 లక్షలు పోతాయో వస్తాయో తెలియదు కానీ మీ నవ్వులతో మాత్రం మాకు తెప్పిస్తున్నారు. కానీ ఇలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.